పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఏమిటేమిటేమిటి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు చాకిరీ చేసి డబ్బులు తీసుకోకుండా దెబ్బలు తినొచ్చారా? ఆ కథా వివరం చెప్తాను అన్నాను కదూ. మరి ఎంతో ఆచార్యనిష్టతో దైవభక్తితో తిరుమలేసుని సేవ చేసుకున్నటువంటి ఆనందాల్వార్ గారు ఇంకా ఎక్కువగా వివిధ రకాలైనటువంటి రంగురంగులతో సువాసనలు విరజుల్లేటువంటి పువ్వులతో శ్రీవారికి కైంకర్యం చేయాలి అని చెప్పి అనుకోవటం, ప్రత్యేకంగా పుష్పోద్యాన వాటికను వారు పెంచదలచటం, దానికి నాందిగా ఒక పెద్ద చెరువును నిర్మించ తలపెట్టి తాను తన భార్యతో పాటి ఆ చెరువును తవ్వడానికి పూనుకోవడం జరిగింది. దైవం కోసం చేసేటువంటి నిర్మాణంలో ఇతరులెవ్వరి సహాయ సహకారాలు ఏమాత్రం కోరకుండా అనంతాల్వార్ గారు గర్భవతి అయినటువంటి భార్యతో కూడా దీక్షామగ్నుడయ్యారు. ఆయన తిరుమల శ్రీవారి ఆలయానికి దక్షిణ దిక్కుగా కొద్ది దూరంలో పెద్ద చెరువు నిర్మించడానికి పనిని ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం పుష్పమాల కైంకర్యాదులన్నీ ముగిసిన తరువాత తీర్థప్రసాదాలు స్వీకరించిన పిదప భార్యతో కూడా అనంతాల్వార్ గారు గుంట తవ్వడాన్ని ప్రారంభించేవారుట. అతను గడ్డపారతో మట్టి తవ్వి గంపలకెత్తి ఇస్తూ ఉండగా వారి భార్య ఆ మట్టిని దూరంగా తీసుకుని వెళ్లి పోస్తూ ఉండేవారు. ఇలా ఈ కార్యక్రమాన్ని వారు దీక్షగా కొన్ని రోజులు చేయసాగారు. చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి పని అయినా కూడా సడలని పట్టుదలతో కేవలం దీక్షతో భార్యాభర్తలు మాత్రమే చేస్తూ మట్టి పనిని చూసి సంతోషించిపోయారో ఏమిటో శ్రీ వెంకటేశ్వరుడు. వాళ్ళు చేస్తున్న పనికి కేవలం దీక్షతో భార్యాభర్తలు మాత్రమే చేస్తున్నటువంటి ఈ మట్టి పని ఆ వెంకటేశ్వరునికి చూడగానే ఎంత ఆనందం వేసిందో ఏమిటో, వారికి తాను కూడా సహాయం చేయాలనుకున్నారో ఏమిటో. 12 ఏళ్ల అబ్బాయిగా అనంతాచార్యుని దగ్గరకు వెళ్ళి, అయ్యా నేను తమ పనిలో కొద్దిగా సహాయం చేస్తానండి అని పదే పదే వెంటపడి అభ్యర్థిస్తూ ఉంటే, ఈ మాయాబాలుడి మాట అంతా విచిత్రంగా ఉంది అని చెప్పి అనంతాల్వార్ గారు ఆశ్చర్యపోయారట. బాలక, మేమీ పనిని మా గురువుల వారి ఆనతితో చేస్తూ ఉన్నాము. మేము చేస్తూ ఉన్న ఈ దైవ కార్యంలో ఇంకొకరికి సహాయం చేసేటువంటి పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని మేము ఇవ్వలేము. నాకు అది ఇష్టం లేదు. అందులో కూలి డబ్బులు ఇవ్వకుండా కేవలం సహాయాన్ని స్వీకరించడం అస్సలు ఇష్టం లేదు. కాబట్టి మా దగ్గర ఎలాంటి పని లేదు. మా పనికి నువ్వు విఘ్నాన్ని కలిగించకుండా, మమ్మల్ని ఏమాత్రం విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, తెలిసిందా అని చెప్పి కసురుకున్నారట. ఆ బాలుడేమో దృఢదీక్షతో లోపల ఆనందపడిపోతూ ఎలాగైనా కూడా కొంతసేపైనా వీళ్ళకి తోడుగా ఉందామని చెప్పి అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులు చెరువు తవ్వే పని చురుగ్గా సాగుతూ వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం పూట మండు టెండలో అనంతాచార్యుల గారు మట్టిని తవ్వి గంపకెత్తి భార్యకిస్తూ ఉంటే, ఆ మట్టిని భార్య దూరంగా తీసుకుని వెళ్ళి మళ్ళీ రావటం ఇదే తంతు. నిండు చూలాలు, అందులోనూ ఎండ. చాలా నెమ్మదిగా ఆయాసంతో నెమ్మదిగా అడుగు వేసుకుంటూ దూరంగా మట్టి పోసి రావడం జరుగుతోంది. ఆ భార్య పరిస్థితిని గమనించని అనంతాల్వార్ గారి దృష్టి అంతా చెరువు పని మీద ఉంది. ఎప్పుడు ఆ చెరువు పని తవ్వడం పూర్తవుతుందా అన్నట్టుగా, ఎప్పుడెప్పుడు ఆ చెరువులో నీళ్లు వస్తాయా అన్నట్టుగా, ఎప్పుడెప్పుడు ఆ రంగురంగుల పువ్వులు పూస్తాయా అన్నట్టుగా, ఎప్పుడెప్పుడు ఆ సువాసనలు, మరి పుష్పాలు, గుబాలింపు ఇవన్నీ కూడా చూసి స్వామివారు ఆనందిస్తారా అన్నట్టుగా అనమాట. అలాగే ఎప్పుడెప్పుడు వాటిని శ్రీనివాసునికి నిలువెల్లా అలంకరించేస్తాం అనేటువంటి ఆలోచనలే ఎప్పుడు కూడా. పుష్పాలంకారంలో మనం స్వామివారిని పులకింపజేసేటువంటి ఆ ఘటన, ఆ స్వామివారిని, ఆ దివ్యమంగళమూర్తిని ఎప్పుడు అలా చూస్తానా, ఎప్పుడు దర్శించుకుంటానా అనేటువంటి ఆలోచనే. ఇలా క్షణక్షణం అనునిత్యం కొత్త కొత్త ఊహలతో ఆనంద నిలయని గురించినటువంటి అలంకారపు ఆలోచనలతో తలవంచి మట్టిని తవ్వుకుంటూ ఉన్నాడు పరమభక్తుడైనటువంటి అనంతాల్వార్. ఈయన ఆలోచన ఇలా సాగుతూ ఉంటే ఆయన్ని మించింది ఆయన భార్య అన్నట్టుగా, భర్తే దైవం కదా భార్యకి. భర్తకు సేవ చేసుకోవటమే భార్య యొక్క విధి. అందులోనూ ఆనంద నిలయని యొక్క ఆంతరంగిక భక్తుడు, ఆచార్యనిష్ట కలిగినటువంటి భర్తకు సేవ చేసుకోవటం సాక్షాత్తు భూలోక వైకుంఠనాథుని సన్నిధిలో ఆ దేవదేవుని సేవలో నిమగ్నమే జీవితాన్ని పండించుకోవటం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి భర్తకు సేవ చేసే భాగ్యం ఎంతమందికి లభిస్తుంది, ఎవరికి లభిస్తుంది? ఏ పూర్వజన్మ విశేషం వల్ల ఏమిటో తనకు దక్కింది అని చెప్పి వారు ఆ ఆలోచనలో ఉన్నారు. ఓపికన్నంత వరకు, ఒళ్ళు సహకరించినంత వరకు శ్రీనివాసుడే ఉన్నాడు కదా వెంట అనుకుంటూ 9 నెలల గర్భాన్ని మోస్తూ, ఆ భారాన్ని ఆనందంగా మోస్తూ, మెల్లమెల్లగా వేసే ప్రతి అడుగులో కూడా భగవంతుని తలుచుకుంటూ, భర్తను తలుచుకుంటూ, అవ్యక్తానందాన్ని పొందుకుంటూ మనసా వాచా కర్మన ఆవిడ పనిలో సహాయం చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మన లీలామానుష బాలుడు మట్టి తట్టుతో భారంగా అడుగులేస్తున్నటువంటి అనంతాల్వారుల భార్య దగ్గరకు వెళ్ళి, అమ్మా ఈ మట్టి గంపను నాకివ్వు, నేను దూరంగా పోసి నీకిస్తాను, మధ్యలో నువ్వు అందుకుందువు అని చెప్పి అన్నాడట. ఆ పిల్లవాని చొరవకు అమ్మ అడ్డు చెప్పలేకపోయింది.
ఇలా ఆ యమ్మకు ఎదురు వస్తూ త్వరగా మట్టిని దూరంగా పోస్తూ ఖాళీ గంపల్ని అందించేస్తూ ఉండేవాడు. ఇలా చాలాసేపు గడిచింది. మట్టిని తవ్వడంలో నిమగ్నుడైపోయాడు అనంతాచార్యులు. మరికొంతసేపటికి తాను మట్టి తవ్వకముందే భార్య మట్టి గంప కోసమని చెప్పి ఎదురు చూడటం చూసి ఆవిడ మట్టి పోసి వెంటనే ఎలా వచ్చేస్తుందా అని చెప్పి తలెత్తి భార్యను కారణం అడిగాడట. ఆవిడ భయంతో బెదురు చూపులు చూస్తూ అబ్బాయి మధ్యలో ఎదురొచ్చి సహాయం చేస్తూ ఉన్నాడని చెప్పి విషయాన్ని చెప్పేసింది. అంతే. అనంతాల్వార్ గారికి కోపం వచ్చేసింది. ఉగ్రుడైపోయారు. తవ్వుతున్న గుంట నుండి బయటకొచ్చేసి, ఓరి బాలక, నీ సహాయం ఎవడికి కావాలరా? మేం చేస్తూ ఉన్న స్వామివారి కైంకర్యంలో నా భార్య నమ్మించి మోసంతో పాలు పంచుకుంటావురా నువ్వు అని చెప్పి కోపం. ఆ కోపంతో ఆ గడ్డపారను అలా పైకెత్తి కొట్టడానికి వచ్చేస్తూ ఉంటే ఆ కుర్రవాడి వెంటబడుతూ ఉంటే ఆ పిల్లవాడు భయంతో చేతిలో ఉన్నటువంటి మట్టిదట్టను అక్కడే విసిరేసి పరుగు లంకించుకుంటే అనంతాచార్యులు గారు ఆగడం లేదు. తరుముతూ ఆ పిల్లవాడిని వెంటబడ్డారు. ఆ పరుగులో ఆ పిల్లవాడి చేతికి అందుతున్నాడు, జారిపోతూ ఉన్నాడు. దీంతో మరీ రెచ్చిపోయారు ఈయన. అనంతాల్వార్ గారు తన చేతిలో ఉన్నటువంటి గడ్డపారను బాలుడిపైకి విసిరేశారు. ఆ గుణపం వెళ్లి బాలుని గడ్డానికి తగిలేసింది. నెత్తురు చిమ్మేసింది. బొటపటా గారిపోతున్నటువంటి ఆ రక్తంతో ఆ బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆనంద నిలయంలో దాక్కున్నాడు. వెతికారు. మొత్తానికి ఆ తిరుమల కొండపైన మళ్లీ ఆ పిల్లాడు కనిపించాడా అంటే కనబడ్డే. ఎక్కడికెళ్ళిపోయాడో ఏంటో కుర్రవేధవ. అప్పుడు సర్లే దొరికినప్పుడు పట్టుకుందాలని అని చెప్పి కొంచెం కోపాన్ని దిగమింగుకొని అనంతాచార్యులు గారు సూర్యాస్తమయం అయిపోతూ ఉందేమో, సాయం సంధ్యా వందనాలన్నీ కూడా ముగించేసుకుని శ్రీవారి దర్శనం కోసమని చెప్పి ఆలయంలోకి ప్రవేశించారట. ఆ సమయంలో ఆనంద నిలయంలో శ్రీ స్వామివారి అర్చకుల మధ్య రేగినటువంటి ఒక చిన్న కలకలం. ఏమైంది ఏమిటి అంటే గనక అర్చక స్వాములు వెంటనే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం చూపించి చుబుకం చూడండి, గాయం నుండి ధారగా కారిపోతుంది నెత్తురు అని చెప్పి అన్నారంట. వెంటనే ఆ గాయాన్ని పచ్చకర్పూరాన్ని కొంచెం అద్ది ఇది ఏ భక్తుడు ఆడినటువంటి లీలా వినోద ఫలితమో ఏమిటో అని చెప్పేసి అన్నారు. అంతే. అనంతాచార్యులు గారు వెంటనే పరిస్థితి అర్థం చేసేసుకున్నారు తుటిలో. వెంటనే స్వామివారి దగ్గరకు వెళ్ళిపోయి వారి ముఖాన్ని చూసేస్తూ తాను చేసినటువంటి ఘోరమైన తప్పులు క్షమించమని చెప్పి ప్రాధేయపడిపోతూ తిరుమలేసిన ముఖంలో లీలగా ఆ మాయాబాలని ముఖం కూడా కనిపించేసరికి మెల్లగా దోబూచులాడుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఈయనకి నీళ్లు కారిపోతున్నాయి కళ్ళ నిండా. అనంతా, ఎంత మాత్రం చింతించొద్దయ్యా. నువ్వు చేస్తూ ఉన్న సేవా కైంకర్యాలను చూసి ఆనందం వేసి నేనే వచ్చాను. నీ సేవా కైంకర్యాలను గురించి లోకానికి చాటడం కోసమే ఈ లీలా విశేషం. నువ్వు నా చుబుకం మీద చేసినటువంటి గాయానికి గుర్తుగా మాయని మచ్చ ఏర్పడింది. ఆ మచ్చపై నేటి నుంచి పచ్చకర్పూరపు చుక్కను చక్కగా అలంకరించుకుంటూ తద్వారా భక్తులందరి చేత నిన్ను స్మరింపజేస్తూ అందరికీ పరమానందాన్ని కలుగజేస్తాను నేను అని చెప్పి ఆ రోజు దీవించారు. అందుకే ఈనాటికి కూడా పచ్చకర్పూరపు అందంలో స్వామివారి దివ్య దర్శనాన్ని మనం చేసుకోగలుగుతున్నాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.